ఒక్క రోజులో 65,18,496 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు, పెంచిన మేరకు మొత్తం పింఛన్ల మొత్తం 4,399 కోట్లు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉదయం 6 నుండి పంపిణీ చేయాలి. ఒక్క ఉద్యోగికి 50 ఇళ్ళు, అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల వినియోగం. 29నే బ్యాంకుల నుండి నగదు డ్రా చేసుకుని పంపిణీకి సిద్ధం కావాలి. సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఏటయ్యిందే గోదారమ్మ అంటూ ధవళేశ్వరం బ్యారేజీలోకి ఇప్పటికీ 10,000 క్యూసెక్కుల ప్రవాహమే. డెల్టా కాలువలకు సరిపడా నీటిని విడుదల చేయలేని పరిస్థితి. సాధారణంగా జూన్ 4వ వారానికి 20 నుంచి 30,000 క్యూసెక్కుల ప్రవాహం. బేసిన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పరిస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు రక్షణ కల్పించండి, పార్టీ నేతలు కార్యకర్తలపై టీడీపీ కూటమి నేతల అమానుష దాడులు, వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు అక్రమ చొరబాట్లు, విధ్వంసం, నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న పోలీసులు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడుతున్నాయి, కూటమి నేతల దాష్టికాలు వెంటనే నిలువరించండి, రాష్ట్ర డీజీపీకి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు లేఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రబాబు